పిఎస్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో పినపాక గ్రామస్తులు మరియు ఉమ్మడి పినపాక పంచాయతీ గ్రామస్తులు అందరం కూడా నిలబడి ఇక్కడికి సమకూడడం జరిగింది. దానికి ముఖ్య అధ్యక్షుల గుడిసాల రామనాథన్ గారు ఇచ్చడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజులుగా సోషల్ మీడియాలలో పినపాక మెడికల్ ఆఫీసర్ అయినటువంటి దుర్గా భవాని గారి పైన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆమె సరిగ్గా విధులకు హాజరు కావట్లేదని, సభ్యులతోటి తులుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆమె విధులకు రావట్లేదని అంటే, ఇక్కడ ప్రజలుగా ఉన్న మీ అందరం కూడా ఆమె దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తులమే, ఆమె ద్వారా ఇక్కడ వైద్యం పొందిన వాళ్ళమే. మరి ఏ విధంగా మరి ఎటువంటి పర్సనల్ వాళ్ళ కక్షలు ఉన్నాయో విభేదాలు ఉన్నాయో మాకు తెలియదు. కానీ ఈ పినపాక ప్రాంత ప్రజలుగా ఆ వద్ద నుంచి సేవలందరికీ కూడా మాకు అందాయని తెలియజేయడంలో ఎటువంటి నిస్సందేహం అనేది లేదు. అందరికీ కూడా వైద్యాలు అందుతున్నాయి. వైద్య సిబ్బందికి కూడాను ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, అంటే చిన్న ఆరాకొర ఉన్నా సరే, గతంలో యువత తరపున మా తరపున మేము ఎంత సాయం చేయాలనేది కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా పూర్తిగా ఎక్విప్మెంట్ రాకపోతే మేము యూత్ అందరం కూడా కలిసి కూడా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళి 5.5 లక్షలు శాంక్షన్ అయ్యేదో కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇన్ని విధాలుగా ఈ విధంగా ముందుకు పోతూ ఉంటే మరి ఈ విధంగా రోడ్డు వెంబడి టెంట్లు వేసి ధర్నాలు చేసి ఒకరిపై ఒకరు విరుచుకుపడి స్టేట్మెంట్లు ఇచ్చుకొని మరి నలుగురిలో ఏ విధంగా నవ్వుల పాలవాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు. దీని విధంగా ఏదైనా రాజకీయ కోణంలో పోతుందా, వ్యక్తిగత కక్షల అనేది ఇక్కడికి పరీక్ష చేయడానికి వచ్చినటువంటి ఉన్నత స్థాయి అధికారులు తేల్చి చెప్పేది ఉన్నది. కానీ దుర్గా భవాని గారిపై వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. గ్రామ ప్రజలుగా ఆమె సేవ చేస్తుంది, ఆమె సేవలు మాకు అందుతున్నాయి. ఎవరైనా చెప్పినా సరే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని గురించి మండల అధ్యక్షుడు గారు మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు మన పినపాక జరిగేటువంటి ఈ టెంట్లు వేయటం, ఈ స్టాఫ్ పడకపోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఆఫీసర్కి తప్పు చేస్తే ఆఫీసర్కి చెప్పుకొని వాళ్ళు పరిష్కరించుకోవాలి. రోడ్డు మీద టెంట్ వేయటం అనేది కరెక్ట్ కాదు. దుర్గా భవాని విషయానికి వస్తే ఇక్కడ 2 years బట్టి చూస్తున్నాం. ఏనాడు కూడా ఇట్లా వచ్చి అట్లా చెప్పంగానే క్యాంపులు పెట్టడం కానీ, ప్రజలను మంచిగా చూసుకోవడం కానీ, ఏదైనా పిల్లగాడు చదువుకున్న సర్టిఫికేట్ కావాలన్నా కూడా గేషన్ సర్టిఫికేట్ కావాలంటే ఇమీడియట్ రాసి పంపిస్తుంది. గతంలో డాక్టర్లను చూసుకుంటే దుర్గా భవాని చాలా తేడా ఉంది. కాబట్టి ప్రజల అభిష్టం మేరకు ఆమె ఇక్కడ ఉండాలి. కలెక్టర్ గారు కానీ, డిఎం మెడికల్ గారు కానీ ఎవరిని పంపించారో మాకు ఎవరి గురించి మాకు అవసరం లేదు. ఇక్కడ దుర్గా భవాని గారు ఇక్కడ సేవ చేయాల్సిందే ప్రజలకు. ఇక్కడ ఉంచాలనేది నేను కలెక్టర్ గారిని, డిఎం మెడికల్ గారిని కోరుతున్నాను.